ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ఈ ఒక్క డ్రింక్ అని మీరు తాగినట్లయితే వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పి, చేతులు కాళ్ళు నొప్పులుగా ఉండడం, ముఖ్యంగా కీళ్లవాతం వల్ల వచ్చే అన్ని నొప్పులు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. ముఖ్యంగా మీరు అధిక బరువు సమస్య వల్ల బాధపడుతూ ఉంటే అలాంటి సమస్యలు కూడా తగ్గి మీరు సన్నగా మారి నాజుగ్గా అవుతారు. అలాగే ఈ డ్రింక్ ని శరీరంలోని కాల్షియం మరియు ఐరన్ లోపాన్ని కూడా తగ్గిస్తుంది. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయినా కానీ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నీరసంగా మరియు అలసటగా ఉండడం, ఏం పని కూడా చేయాలనిపించకపోవడం, ఇలా గనక మీరు ఫీల్ అవుతూ ఉంటే మీరు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు, లేదంటే మీరు శరీరంలో టాక్సెస్ అనేవి పేరుకుపోయి అంతర్గతంగా మలినాలతోటి బాధపడుతున్నారని అర్థం. ఈరోజు నేను చెప్పబోయే ఈ డ్రింక్ అనేది మీ శరీరంలోని టాక్సెస్ మొత్తాన్ని బయటకు పంపించడం మాత్రమే కాదు, మీ పొట్ట మొత్తాన్ని కూడా శుభ్రం చేసి వాత హిత కఫ నివారణగా కూడా పని చేస్తుంది. దీని ద్వారా వాత సమస్యల వల్ల వచ్చే ప్రతి నొప్పులు తగ్గిపోతాయి. మరి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక గిన్నెను తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ మోతాదులో పాలను తీసుకోవాలి. అంటే 200 మిల్లీలీటర్లు పాలను తీసుకోండి. ఒక 200 మిల్లీలీటర్లును పాలని తీసుకొని ఇప్పుడు ఇందులో మనం కలపాల్సింది సోంపు గింజలు. ఇప్పుడు మీరు ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను పాలల్లో యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది స్వీట్ లెస్ సోంపు. ఎక్కువగా వీటిని మసాలా దినుసులో వాడుతూ ఉంటాం. మీరు ఇటువంటి సోంపు గింజల్ని ఈ రెమెడీ కోసం వాడాల్సి ఉంటుంది. ఈ సోంపు గింజలు మన శరీరంలోని మెటబాలిజం రేట్ను పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న, స్ట్రెస్ మరియు డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న ఈ సోంపు గింజలు వీటన్నిటిని తొలగించడం మాత్రమే కాదు, ఇవి మన శరీరంలోని టాక్సెస్ ను బయటకు పంపించడానికి ఈ సోంపు గింజలు ఒక అద్భుతమైన మెడిసిన్ అని చెప్పుకోవాలి. ఈ సోంపు గింజలు మన చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. అలాగే స్కిన్ ని బ్రైట్ గా మెరిసేలాగా, అలాగే కేరళ మధ్యన పేరుకుపోయిన వాటిని కూడా, అంటే గ్యాస్ ని కూడా నివారించే, కీళ్ల సమస్యలను, నొప్పుల నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సోంపు గింజలు చలువ చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇందులో ఎక్కువగా కాల్షియం మరియు ఐరన్ ఉంటుంది. ఇవి మన శరీరంలోని లోపాలను తగ్గించడంతో పాటు మన ఎముకలను దృఢంగా చేస్తోంది. ముఖ్యంగా సోంప గింజలు కంటి చూపుని మెరుగుపరిచేలాగా చేస్తుంది. అలాగే వీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన నోటి దుర్వాసనను తగ్గించడం మాత్రమే కాకుండా నోట్లో ఉన్న బ్యాక్టీరియాని కూడా నివారిస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది అల్లం. 1 ఇంచ్ అల్లం ముక్కను తీసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లాని కచ్చాపచ్చాగా దంచుకోవాలి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అల్లాని ఈ పాలల్లో వేసుకోవాలి. అల్లం అనేది మన శరీరంలోని రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. దీంతో పాటు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన అనేక సమస్యలను దూరం చేయడంతో పాటు తలనొప్పి, మైగ్రేన్, సైనస్, అలాగే జలుబు, దగ్గు సమస్యలతో బాధపడే వారికి ఈ అల్లం ద్వారా మంచి ఉపశమనం లభిస్తోంది. ముఖ్యంగా కోరింత దగ్గుకి కానీ, ఆస్తమాకు ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ ని చెప్పుకోవాలి. అలాగే ఈ అల్లం చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇప్పుడు మనం తీసుకోవాల్సిందే దాల్చిన చెక్క. ఇప్పుడు మీరు ఒక చిటికెడు దాల్చిన చెక్కను పొడిని తీసుకొని ఈ పాలల్లో కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోయినా కానీ మన శరీరంలో విషవ్యాప్త పదాలు పేరుకుపోతాయి. దీని ద్వారా మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రక్తమనేది మన శరీరంలోని ప్రతిభాగానికి సక్రమంగా పంపిణీ అవ్వకపోతే దీని ద్వారా మన శరీరంలోని ఏ అవయవం కూడా సరిగ్గా పనిచేయదు. కాబట్టి మన శరీరంలో బ్లడ్ అనేది బాగా పంపిణీ అవ్వాలి అంటే వాటికి అద్భుతమైన మెడిసిన్ దాల్చిన చెక్క అని చెప్పుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు దాల్చిన చెక్కను కాస్త చిటికెడు మెత్తని పొడిలాగా చేసుకుని మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోండి, దాల్చిన చెక్క పొడి కేవలం చిటికెడు మాత్రమే వేసుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, అంటే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి ఉంటుందో అలాంటి వాళ్ళు తప్పకుండా దాల్చిన చెక్క పౌడర్ కంపల్సరీ యాడ్ చేసుకోండి. అలాగే దీంతో పాటు నరాల బలహీనతతో బాధపడేవారు దాల్చిన చెక్క మంచి ఔషధం. ఇప్పుడు మనం ఈ పదార్థాలన్నీ కూడా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ పాలను బాగా మరిగించుకోవాలి, ఒక పొంగు వచ్చే వరకు.
బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగిన తర్వాత ఈ పాలు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు వడపోసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ పాలను ఇలానే డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కాస్త తీపిగా తాగాలి అనుకుంటే ఇందులో తేనెను యాడ్ చేసుకోండి, లేదంటే మీరు పటిక బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఒకవేళ తేనెను కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ పాలు కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇందులో వేసుకోండి. బాగా గుర్తు పెట్టుకోండి, తేనెను ఎప్పుడు కూడా బాగా వేడిగా ఉన్న పదార్థాలలో అసలు యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ పాలను ఎలా తీసుకోవాలి అంటే మీరు ఈ పాలను ఉదయం పూట తీసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్రేక్ఫాస్ట్ తర్వాత పాలు తాగే అలవాటు ఉంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా ఈ పాలను తీసుకోవచ్చు. లేకపోతే మీరు రాత్రి సమయంలో నిద్రపోయే ముందుగా కూడా ఈ పాలను తీసుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, మీరు ఇది ఉదయం పుట్ట కానీ సాయంత్రం పూట కానీ బ్రేక్ఫాస్ట్ మరియు డిన్నర్ తర్వాత అయినా సరే ముందు కానీ మీకు నచ్చినట్లు హృదయం మీద సాయంత్రం పూట ఈ డ్రింక్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ పాలు తాగిన ఒక్క రోజులోనే మీ శరీరం చాలా తేలిగ్గా, ముఖ్యంగా నెలసరి సమయంలో నొప్పులతో బాధపడే అమ్మాయిలు లేదా థైరాయిడ్ బీపీ సమస్యలతో బాధపడేవారైనా కానీ ఈ డ్రింక్ ని తప్పకుండా తీసుకోవచ్చు. ముఖ్యంగా పీసీఓ సమస్యలతో బాధపడేవారు ఈ డ్రింక్ అనేది ఒక మంచి టానిక్ అనే చెప్పుకోవచ్చు. నీకు పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా రాకుండా ఇర్రెగ్యులర్ గా వస్తుంటే వారికి కూడా ఈ డ్రింక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడటానికి సింపుల్ రెమెడీ అయినా కానీ ఇది మన శరీరానికి అద్భుతమైన మెడిసిన్ లాగా పని చేస్తుంది. ముఖ్యంగా మీ శరీరంలోని 100కు పైగా రోగాలను నివారించే శక్తి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కానీ లేదంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కి ముందు గానీ తప్పకుండా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది తప్పకుండా చూస్తారు.